అందరూ పార్లమెంట్లో వాళ్ళ సమస్యల కోసం మాట్లాడతారు. కొంతమంది రిలీజన్ అని, కొంతమంది కులం అని, మతం అని, రిజర్వేషన్ అని కొట్టుకుంటారనమాట. కానీ ఫస్ట్ టైం ఒక వ్యక్తి, ఆయనే రాఘవ్ చద్దా, ఆయన చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అనమాట, పార్లమెంట్లో ప్రజల కోసం మాట్లాడడం మొదలుపెట్టిండు. ఆయన మాట్లాడినటువంటి ఇష్యూ లేదు ఫ్రెండ్స్, టెలికాం సంస్థ మీద మీరు అవుట్ గోయింగ్ కాల్స్ని ఆపేయండి, ఇన్కమింగ్ కాల్స్ ఆపేయడానికి మీకు ఏమి రైట్ ఉంది, ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటిది క్వశ్చన్ చేసిండు. ఆఫ్టర్ ఆల్ ఈ సిమ్ కోసం ఏలుముద్రిస్తున్నారు, ఈ యొక్క రేషన్ బియ్యం తీసుకోవడానికి ఏలుముద్రిస్తున్నారు, మరి ఓటేయడానికి ఏలుముద్ర ఎందుకు వద్దు? ఈ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా ఖచ్చితంగా చదవాలి, పాస్ అవ్వాలి. మరి ప్రజల్ని ఎలా అంటే ఎందుకు చదువు అక్కర్లేదు, ఏలుముద్రగాలు కూడా ఎలా పొలిటీషియన్లోకి వస్తున్నారు అనేటటువంటిది. అంతెందుకు క్రియేటర్స్ గురించి కూడా మాట్లాడిన అనమాట. అప్పుడెప్పుడు ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేనటువంటి టైంలో కాపీరైట్ గురించి ఒక ఉందన్నమాట, ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇంకా ఎందుకు తీసుకురావాలి? ఒక క్రియేటర్ జస్ట్ 10 సెకండ్స్ వీడియో వాడుకుంటే వాడి ఛానల్ రేపేటటువంటి రైట్, వాళ్ళ ఛానల్ని బ్యాన్ చేసేటటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు అని చెప్పి ఒక క్రియేటర్ గురించి, ఒక యూత్ గురించి, ఒక మధ్యతరగతి గురించి, ఎయిర్పోర్ట్ గురించి వామ్మో ఆయన మాట్లాడినటువంటి మాటలేనారు. ఇలాంటి ఆయన కదరా మాకు పీఎం కావాలి అని చెప్పి చాలామంది ఇది చేశారనమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తనైతే సస్పెండ్ చేసింది. ఆయనకి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఆయన పార్లమెంట్లో మాట్లాడనియొద్దు అనేటటువంటి నినాదం కూడా వాళ్ళైతే పాస్ చేశారనమాట. నిజంగా ఒక వ్యక్తి ఇంత మంచిగా మాట్లాడుతుంటే ఎలాంటి వ్యతిరేకత, ఆయన పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం ఏంది, సొంత పార్టీ ఆయనకు బయటికి గెంటేయడం ఏంది, ఎలాంటి దరిద్రాలు నిజంగా ఇండియాలోనే జరుగుతాయి. అదేందో